ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడిపుంజుని కోయాల్సొస్తుంది. కోయాలనైతే లేదు గానీ, ఏం జేస్తాం? ఇవాళ రేపు వచ్చే రోగాలు ఎట్లున్నాయంటే కోళ్ళకి, రాత్రి కమ్మిన పుంజు ఉదయం లేస్తలేదు. అట్లా రోగాలతోని ఎందుకు పోనీయాలని అయితే కోసేసిన. చాలా ఇష్టంగా పెంచుకున్న మంజు. ఎట్లైనా కోయాల్సిందే దీన్ని, లేకపోతే అమ్మాల్సిందే. ఇక ఎట్లయితుందని అయితే నేనే కోసుకున్నా. సరే ఎట్లయితుంది ప్రొసీజర్ స్టార్ట్ చేసేసినాం. ముందైతే కోసేసి వేడి నీళ్ళలో ముంచేసి దానికున్న హెయిర్ మొత్తం అంటే బూర్ మొత్తం తీసేసిన. దాని తర్వాత ఇట్లానైతే కాల్ చేసుకుంటున్నా. లైట్గా ఆయిలీ దాని బాడీ మీద వచ్చే వాటికైతే కాలుస్తున్నా. ఎందుకు కాలుస్తారంటే నాకు తెలిసిన దాని ప్రకారం దాని మీద ఏమైనా బ్యాక్టీరియా అది ఇది ఉంటే ఆ వేడికి పోతుందని చెప్తారు. దాని తర్వాత ఈ పసుపు కూడా అందుకే బ్యాక్టీరియా అలాంటిది చచ్చిపోతుందని. పసుపు పూసిన తర్వాత మంచిగా కడిగేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నా. మా కాడ ఆల్రెడీ ఇంట్లోనే ఉంది చిన్న మొద్దు, ఒక కత్తి. ఇట్లనే ఎప్పుడైనా కోడిని కోస్తానికి లేకపోతే మటన్ తెచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి అయితే పనికొస్తుందని ఉంచుకున్నా. పీసెస్ అన్నీ ఎప్పుడైనా కూడా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అయినాయి అంటే సరిగ్గా ఉడకదు. అందులోనూ ఇది నాటుకోడి పుంజు కాబట్టి అస్సలు ఉడకదు. కుకింగ్ సెట్టింగ్ వచ్చేసి ఎండెంకలు అయితే పెట్టేసిన. మా ఇంటి వెనకాల కొంచెం స్పేస్ ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా, కొంచెం చెట్లు అది ఇది ఉండి. ఇంటెంకలు అప్పుడప్పుడు కొట్టేసిన కెట్టెలు అవన్నీ తీసుకొచ్చి అయితే ఒక్కడ జమ చేసి పెట్టిన. అవే ఇప్పుడు వండుకుంటానికి పనికొస్తున్నాయి. కర్రీ ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ముందే తెచ్చేసి పెట్టేసుకున్నా బయట. చికెన్ మసాలాస్, టర్మరిక్, సాల్ట్ ఇవన్నీ. కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసేసిన. ఇక ఇప్పుడు చికెన్ వేసేసినాం దాంట్లో. కిట్టెలో పోయి ఘాట్కి కొంచెం చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. లేకపోతే కెట్టెల మంట ఎక్కువ వచ్చిందంటే కింద మొత్తం అడుగంటిపోతుంది మొత్తం. ఒక పక్కన చికెన్ అవుతుంటే ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేసినాం. యాక్చువల్లీ బగారా వేద్దాం అనుకున్నాం కానీ నిన్న మొన్న కొంచెం దావత్లు అయి ఉండే, మళ్ళీ బగారాని ఏం తింటామని నార్మల్గా వైట్ రైసే వండుకుంటున్నాం. వైట్ రైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కర్రీ కూడా కంప్లీట్ అయితానికి వచ్చింది. జస్ట్ కొంచెం లైట్గా షేర్వా యాడ్ చేసి అంటే వాటర్ యాడ్ చేసి షేర్వా కోసం దింపేయడం మాత్రమే ఉంది తర్వాత. ఏదేమైనా గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద, అది కూడా నాటుకోడి కూర అంతే ఉంటుంది బ్రో. టేస్ట్ నిజంగా సూపర్ ఉంటుంది. అది కూడా ఇంకా బగారాతోనైతే వా అనాల్సిందే ఎవరైనా. అట్లుంటుంది కట్టెల పొయ్యి మీద వచ్చే టేస్ట్ వేరుంటుంది. లైట్గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాం షోర్వా కోసం. మసాలాలు కూడా వేయడం అయిపోయింది. కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అది కూడా వేసేసినాం. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది అనగా కెట్టెలు అయితే తీసేసి నిప్పుల మీద ఉంచినాం. ఈ వెనకాల కనిపించేది మా ఇల్లు, ఈ చెట్టు వెనకాల ఉంది. రైస్ కుక్ అయింది, కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక తీసి లోపల పెట్టేయడం దీన్ని. యాక్చువల్లీ కర్రీ ఇంకా రైస్ కంప్లీట్ ప్రిపేర్ అయినాక ఎట్లొచ్చిందో చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇప్పుడు గుర్తొచ్చినాక అంటే ఆల్మోస్ట్ అంతా ఎండింగ్కి వచ్చినాక ఫార్మాలిటీకి వీడియోలో చూపెట్టాలని అయితే
ఇట్లా చూపిస్తున్నా ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.